ఓకే. రామ్మోహన్ గారు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ సవాళ్ళ పరంపర ఏంటి? ఆత్మవిశ్వాసాలతో జరుగుతున్నాయా? అతి నమ్మకం మీద జరుగుతున్నాయా? అతి విశ్వాసం మీద జరుగుతున్నాయా? అసలు ఏం చేస్తున్నారు అసలు? ఏం జరుగుతుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు? పద్మ గారు, మీకు పెద్ద వెంకటరెడ్డి గారు, మిత్రులు రామ్మూర్తి గారు, అట్లానే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టున్నది ఈ ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పార్టీ పరంగా విమర్శ చేశారు, అందులో పోను చాలా వాస్తవాలు చెప్పారు. సరే, ఒకరి మీద ఒకరు బీజేపీ మీద టీఆర్ఎస్ మీద బీజేపీ చేసుకునే ఆరోపణలు వాళ్ళ ఇష్టం, కానీ మిగతా అవన్నీ నిజాలు చెప్పారు. ఇక దాని లోతులో పోను. నేను ఎందుకంటున్నా అంటే ఆడలేక మధ్యలో కూడా అంటే ఎందుకంటున్నానంటే, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఎవరికైనా హానిమూన్ పీరియడ్ ఉంటుంది. అంటే కుదురుకోవడము, కొంచెం బాలారిష్టాలు ఉంటాయి కదా, అవి ఎవరైనా సహిస్తారు. అందుకని కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఒక 6 నెలలు చూద్దాం అన్నాడు. 6 నెలలు కాదు, 14 నెలలు చూసిండ్రు. నేను కేసీఆర్ బయటకు వచ్చిందని స్వాగతిస్తూ నేను ఏమంటాను, ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర నిర్వహించాలి. ఎప్పుడు ప్రభుత్వం అంటే పద్మ గారు, అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం అంటే రెండు భాగమే, అధికార ప్రతిపక్షాలు రెండు భాగమే. కనుక అది గమనించి ఇప్పటికైనా వచ్చి మంచిది, స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, చాలాసార్లు ఒకసారి వెనక్కి వెళ్తే మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన చాలాసార్లు తన ముఖ్యమంత్రి ఆయన అనుకోకపోతుండే. ఒక సంవత్సరం దాకా అధ్యక్ష అని ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు నాయుడు సంబోధిస్తుండే. చాలా విచిత్రం అనిపిస్తుండే. కానీ సంవత్సరం తర్వాత మాత్రం ఆయన తన ముద్ర చేసుకున్నాడు కదా. ఇప్పటిదాకా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అందరు ముఖ్యమంత్రులు తమదైన ముద్ర వేసిండ్రు. ఎన్టీ రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత కరెంటు. ఏమైనా కానీ తెలుగుదేశం వాళ్ళప్పుడు బట్టలు ఆరేసుకోవాలి దండాల మీద తీగల మీద అన్నా కూడా ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇట్లా మనకు మన మన ఓఆర్ఆర్, ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందు పోయి 4-5 ఈజీ మనకు తెలుస్తాయి. మనకు ఏది మనకు ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ ఒక టక్కన కనపడతాయి మనకు. కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, అవినీతి లేదంటలేదు నేను. ఇవన్నీ అద్భుతమైన పథకాలు. ఈ రైతు బంధు, రైతు మన బీమా ఏదైతే మనకు 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ ఒక పథకం ప్రకారం పోయింది. సరే, మిగతా ఇవన్నీ అయినా కూడా మిగతా పథకాల విషయంలోకి వచ్చారు వారిదైన ముద్ర ఒకటి ఉన్నది. మిషన్ భగీరథ, నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవాళ కేసీఆర్ అంటాం. కనుక ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదేమైందంటే ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నానంటే, ఈయన వచ్చి 6 నెలలు, మొదటి 6 నెలలు అంటే సరే ఏదో మాట్లాడిన చెల్లింది అనుకుందాం. తర్వాత ఇవాటికి కూడా 14 నెలల తర్వాత కూడా ఎప్పుడు ఆవేశం వస్తుంది మనిషికి అంటే, చేత కాకపోతే ఆవేశం వస్తుంది. మన రేవంత్ రెడ్డి గారు 2 బాధలు పడుతున్నారు. ఆయన బాధలు అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంట బయట 2 సమస్య. ఇంట ఈగల మూత, బయట పల్లకి మూత కూడా. బయట ఈగల మూతనే, ఇంట్లో ఈగల మూతనే ఉన్నాయి. ఎందుకంటే మొదటి ఇంట్లో గెలవలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా ఆ పద్యం ఉంది కదా మనకు, చెప్పులోని రాయి చెవిలోని జోరిగా ఇంటిలోని పోరి ఇంతింత కాదయా విశ్వదాభిరామ. ఇవన్నీ ఉన్నాయి ఆయన. నడుద్దామంటే చెప్పులలో రాయి ఉన్నది. అంటే ఇంట్లో పోరంటే కాంగ్రెస్ లో చూస్తున్నాం కదా, ఎప్పుడు దించేద్దాం, ఎప్పుడు ఎక్కుదాం ఈయననే ఒక ఆలోచన. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ లో ఇప్పటికి కూడా అధిష్టాన వర్గం మంచి పని చేసింది, ఏమైనా కానీ మంచి వచ్చేటో ఈ మిగతా వాళ్ళు సమర్థులా కాదా నేను నిర్ణయించలేను, కానీ ఉన్నంతలో ఈ తిట్ల విషయంలో సమర్థులని పెట్టింది. సమస్య లేదు కదా, ఏదైనా సరే ఒకటి అనుకున్నట్టు పెట్టింది. పెట్టిన తర్వాత ఇంకా పాత వాసనలు పోతలేపుతాను గమ్మత్తుగా. అంటే ముఖ్యంగా సమైక్యాంధ్ర భావనతో ఉన్న వాసనలు కానీ తెలంగాణను ఓన్ చేసుకోలేకపోతున్నాడు. కానీ ఇప్పటికి కూడా మిగతా ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఏదైనా సరే విమర్శలు బీజేపీ వాళ్ళు ఎంత చేసినా తెలంగాణను ఓన్ చేసుకున్న వాళ్ళు ఇవాళ మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది పద్మ గారు? చనిపోయినాక తెలుస్తుంది. మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అధికారం పోయినప్పుడు తెలుస్తుంది. ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు అంతకంటే అందరికంటే న్యాయ నిర్ణేతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు కూడా. కనుక అవినీతితో అహంకారం అనుకున్నారు. 2 సార్లు చూసిండ్రు. మొదటిసారి తర్వాత రెండోసారి బ్రహ్మాండంగా పట్టం కట్టిండ్రు. మూడోసారికి వచ్చే వరకల్లా ప్రజలు ఏం నమ్మిరు అంటే 2 నమ్మిండ్రు. ఒకటి, ప్రభుత్వం చేంజ్ కావాలి, వాళ్ళ అహంకారం అవినీతి ఎంత అయిందో వీళ్ళ హామీలు కూడా అంతకంటే బాగా పనిచేసినాయి. ప్రజలు ఎప్పుడు కూడా, నేను ప్రజా జీవితాల నుంచి 15-20 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్న కనుక ఒక దగ్గర మనం పొందినాం, ఇంకోటి ఇస్తా అంటుండే కదా, అటు పోదానికి అనుకుంటారు. ప్రజలు కూడా ఏముంటది అంటే ప్రజల స్వార్థం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఈయనకి డబ్బులు ఇస్తా అంటుండు కదా, పెన్షన్ డబ్బులు ఇస్తా అంటుండు, అన్ని డబ్బులు ఇస్తా అంటుండు. ఎక్కడ రైతు బంధు భరోసా చేస్తే 15,000 ఇస్తా అంటున్నాడు. ఎట్లా అని పోయింది. పోతే ఏమైనా అసలు కేసులు వచ్చింది. గమ్మతి ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కానీ ఆ పథకాలు ఏమి కూడా అమలు అవుతుంది. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ తోని ఎండ్ల కాలం చేయలేము. ప్రజల్ని కాదు ఎవరినైనా ఒక్కసారి మోసం చేయగలుగుతాం, 2-3 సార్లు మోసం చేయగలుగుతాం. ఎల్ల కాలం ఎవరిని మోసం చేయలేము. ఇప్పుడు ఏమైందంటే ఈ మోసం బయటపడ్డ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవేశానికి వస్తున్నా. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పటిదాకా 14 నెలలుగా ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. మళ్ళీ దాన్ని అడిగేటోడు లేడు. మొదలేమో టెలిఫోన్ కుంభకోణం అన్నారు, మేడిగడ్డ కుంగుబాటు అన్నారు, తర్వాత మనకు గొర్రెల కుంభకోణం అన్నారు, తర్వాత వరుసగా ఒకటి వెనుక
ఒకటి కనుక మనకి చేసుకుంటూ ఆయన చేసే పని అనుకోని ఇవన్నీ కుంభకోణాలు వీటి మీద ఎంక్వైరీ జరుగుతుంది అనుకున్నాం. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ వచ్చిన దాన్ని కూడా ఎందుకు తీసుకుంటలేడు? ఇవాళ యాదాద్రి భద్రాద్రి మీద చాలా స్పష్టంగా చెప్పిన, రెండు ప్రభుత్వాల మధ్యన, రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్యన ఒప్పందం కుదిరింది. దానిలో లంచాలు ఎక్కడి నుంచి ఉంటాయి అనే ఆలోచన లేకుండా పెట్టిండ్రు. నరసింహారెడ్డి గారు పోయిండ్రు, మాటలు మాట్లాడి ఏది ప్రెస్ మీట్లు పెట్టి, తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు. ఆ జడ్జి గారు ఇప్పటికే 2 నెలల పైన అయింది ఏది రిపోర్ట్ ఇచ్చి. ఆ రిపోర్ట్ బయట పెట్టడానికి ఎందుకు వచ్చింది అంటే ఆధారాలు లేకుండా కేసులు పెడితే నేనేమంటే అవినీతి జరగలేదు అంటలేను, సరి అయిన విధంగా ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇప్పుడు మీరు నేరస్తుడని ఆరోపిస్తే లాభం లేదు. ఒక వేలు ఉంటే 4,000 ఉంటాయి కనుక మునుగు లేకుండా పోతుంది. ఏదైనా ప్రారంభించిన పోనీ ఇవన్నీ ఆరోపణలు అనుకుందాం, ఆరోపణలు రుజువు ఇవ్వాలి కాకపోతే రేపు అయితే అనుకుందాం. కానీ తాను పనిచేస్తున్నాం ఏదైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవి ఒక్కటైనా నెరవేరుతున్నాయా? ఇప్పుడు రుణమాఫీ మొదలు 35,000 కోట్లు అంటారు, తర్వాత 31,000 కోట్లు అంటారు, 26,000 కోట్లు వాస్తవంగా అంటారు. ఇప్పుడు ఇచ్చిన 21,000 అంటే పంచపాండవులు ఎంత అంటే మంచం కోళ్ళ వల్ల 3, 2 అని కొట్టేసినట్టున్నది. పోనీ రైతు భరోసా ఇస్తా అన్నారు, మంచిదే అనుకున్నారు, గెలిపించిండ్రు. మొదటి దానికేమో అదే పాత భరోసా ఇచ్చిండ్రు, పాత బందే ఇచ్చిండ్రు. ఆ పాత బంధు కూడా అంతకుముందు చెప్తున్న డబ్బులు ఖజానాలో ఉన్నాయి, ఇచ్చిండ్రు, మంచి చెట్టు ఇచ్చిండ్రు. రెండోది ఇప్పుడు మధ్యన ఎగబెట్టి వెంకటరెడ్డి గారు చెప్పారు, మధ్యన 6,000 పోయింది, 12,000 ఇస్తా అంటే ఏమైందంటే అసలు లాభం కొసరు పోయింది. ఇప్పుడు ఈ 6,000 అంటే వచ్చే 4,000 ఇంకా అంటే ఏంటి? ప్రతి నెల సంవత్సరం 1000 ముంచినట్టే, 10,000 కాదు 9,000 వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఇంకెప్పుడు ముస్తారో తెలియదు. కనుక రైతు భరోసా 6,000 ఒక్కొక్క 6,000 వేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే పద్మ గారు చాలా మంది అసలు ఆ ఒక్క ఎకరం కూడా రాలే ఇంకా పూర్తిగా. ఎందుకు రాలేదంటే మీదట ఎందులో ప్రొహిబిషన్ లిస్ట్ లో కూడా కాదు, మీద అందులో ఏదో ఎక్కువ ఉందట భూమి, పాస్బుక్ లో ఎక్కువ నమోదైందట. మరి వాళ్ళేం చేస్తారు? ఎక్కువ నమోదైందని ప్రభుత్వం కారణం. దాన్ని వాళ్ళేం చేస్తారు? ఎకరం ఎక్కువ ఉన్నా మొత్తం సర్వే నెంబర్ ఆపేసారు. అంటే వాస్తవం చెప్తున్నాను కింద. ఇక్కడ రెండవది ఏమైంది అంటే ప్రభుత్వం చేసే దానిలో ముందు చూపు లేకుండా పోతుంది. ఒకటేమో పథకాల అమల్లో వైఫల్యం, రెండవది ఏమో ఇంటి పోరు, మూడవది ఏమో తనకు అవగాహన లేక ప్రభుత్వం మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర పెద్ద లోపం ఏంటంటే ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు, చట్టసభల సభ్యులుగా చేసిండు, జడ్పీటీసీ నుంచి నాకు తెలుసు. మేము ఒక టీవీ ఛానల్ కు పోయేటప్పుడు మేము ఎవరు వాళ్ళకి పోయేటోళ్ళం, వాళ్ళ కారు పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు కలిసి మేము ఒకటి కాలం పంపుతాం, ఏదంటే ఇడిచిపెట్టేటప్పుడు వాళ్ళకి ఈజీ అయితే. జడ్పీటీసీ అప్పటి నుంచి కూడా ఒక పదవిలో ఎప్పుడైనా జడ్పీ చైర్మన్ చేస్తే ఒక రకం విలువ ఉంటుంది, ఒక మంత్రి చేస్తే ఒకటి వస్తుంది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వంలో భాగంగా లేడు. ప్రభుత్వం భాగం అంటే చట్టసభలు వేరు, ప్రభుత్వంలో అంటే మంత్రివర్గంలో ఉండాలి, లేడు. కనుక అనుభవ రాహిత్యంతో ఏమైతుంది? ఇప్పుడు అధికారుల మీద మాట్లాడుతున్నాడు, అధికారులు పనిచేస్తలేరు, ఒకటి అడిగితే ఒకటి తప్పు చేయడం 3 తప్పులు చేస్తున్నారు. నైతిక స్థైర్యం ఏం దెబ్బతీయటంగా. ఇప్పుడు గుర్రం, ఇప్పుడు రౌతు కొద్ది గుర్రం నడిపించాల్సింది ఎవరు? మీరు కదా నడిపించాల్సింది ప్రభుత్వాన్ని. నడిపించే ప్రభుత్వం గుర్రం ఏటానికి నడుస్తలేదని రౌతు అంటే మరి రౌతు తప్ప గుర్రం తప్ప? నేనేమంటున్నాను, ఒకటి ఉన్నది మనకు, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు అని ఉన్నది. మరి ఇప్పుడు ప్రభుత్వం నడపతే ఎవరు తప్పు అంటున్నాడు? ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా ఎందుకంటానంటే ప్రతిపక్షాల మీద అరవడం ఈజీ సమస్య కాదు. ఇంకా తను ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నాడు. 14 నెలల పూర్తయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని అంటున్నాడు. నేను ఈ రెండు చెప్పిన ఇంకొక మాట చెప్తాను. నేను జరగాల్సింది జరపకపోతే, ఒక ముందు ప్రకారం ముందుకు పోకపోతే, తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక అవగాహన లేకపోతే, అవగాహన లేదంటున్నాను నాకు, లేకపోతే ఏం జరుగుతుంది చెప్తాను. ఉదాహరణకు ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన సంస్థ 650 మెగావాట్ల కరెంటు మనకు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు కొత్తగా 2400 మెగావాట్ల కరెంటును మేము ఉత్పత్తి చేస్తున్నాం, ఇది మీకు ఇస్తాము, రాష్ట్ర వాటాకు వస్తున్నది, మీరు తీసుకోండి అని ఒక ఉత్తరం రాసింది వాళ్ళు. నేను అకాడమిక్ వస్తున్నాను, మాకు వద్దు పొమ్మన్నది ఇదే గవర్నమెంట్. ఇప్పుడు అంటే నిన్నగాక మొన్న మొత్తం లోడ్ ఎక్కువై మొత్తం వాడేదానికని ఫస్ట్ రాష్ట్రంలో ఇప్పటిదాకా వాడుతున్న కరెంట్ కంటే ఒక ఎక్కువ యూనిట్లు వాడింది మొన్న. ఇప్పుడు వచ్చిన జ్ఞానానికి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 800 యూనిట్లు తీసుకుంటాం, 800 మెగావాట్లు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు దానికి రాసిండ్రు, ఉత్తరం రాసిండ్రు. మరి ఈ సోయి మొదలు ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నప్పుడు నువ్వు వద్దంటివి కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ, ఇప్పుడేమో నువ్వు ఉత్తరం రాస్తావి, మరి ఇయ్యలేదని ఎట్లా అంటాం? ఒకటి. రెండోది చెప్తున్నాను, ఏదైతే ఇప్పుడు మనకు నీళ్ల సంగతి చెప్తున్నాను. కృష్ణా నది నీళ్లు వాటాలకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకునేది. గత జల సేతు బంధనం అంటారు పద్మ గారు. అంటే నీళ్లు కింది పోయినాక మళ్ళీ వెనక్కి రావిగా, వస్తాయంటే వస్తాయి, ఎట్లా వస్తాయంటే కాళేశ్వరం చూస్తే వస్తాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, కాళేశ్వరం అవినీతి ఉన్నది, దొంగలు తిన్న చాలా మంది, అందులో ఎవరున్నది నేను చెప్పాను. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాని అంటున్నా, అది పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే మేడిగడ్డ కాదు, ఒక్క సుందిరిలో కాదు, ఒక అన్నారం కాదు, నేను చెప్తున్నా, దాన్ని పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రతిపక్షాల విమర్శలు పరస్పర విమర్శలు పక్కన పెడతాం. ఇవాళ నీళ్లు కింది ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత ఇప్పుడు వాటాలు పంచుతాం, మీకు నీళ్లు ఎంత కావాలో ఇన్నట్టు ఇవ్వండి. కృష్ణా బోర్డు కూడా అర్థం లేదు పంపిండ్రు.
పంపితే అసలు నీళ్లు ఉన్నాయా లేనలేవు అంటున్నా. ఇప్పటికే వాడుకుంటూ అయిపోయింది, ఎక్కడిదక్కడ దొంగలు పోయేటి. ఇప్పుడు మొత్తం చూస్తే మనకు 32 టీఎంసీల నీళ్లను వాళ్ళు వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాడినా కూడా ఇప్పటిదాకా దానికి సోయి లేకుండా ఉండి ఇప్పుడట మాకు వాడి మా ఇండియన్ టీం అనగానే నీళ్ళకి ఇండియన్ ఇస్తే నీళ్ళే లేవా ఇప్పుడు ఈ పారై అంటే మనం వాడుకోవడంలో మొట్టమొదటి విఫలమైన ఎడమకాలం మన తెలంగాణది కుడికాలు వేసింది ఏది నాగరం సార్ నుంచి. మరి నాగరం సార్ నీళ్ళు అయిపోయినాక ఇప్పుడు అడిగితే ఇప్పుడు సోయికి వస్తే ఏం లాభం? నీళ్ళు రావు, కష్టమైతుంది. వాళ్ళు ఉన్నాయి తక్కువ ఉన్నాయి. మన వాటాకు ఇప్పుడు మనకు కేటాయించిన వాటా కంటే తక్కువ. మరి ఈ విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏంటంటే వీళ్ళకి ముందు చూపు లేదు. ఏ పని మును మాట్లాడుతున్నారు తెలంగాణలో, ఏ పని ఎప్పుడు చేయాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా అవగాహన లేకపోవడం వల్ల అవగాహన రాహిత్యంతో ఈ ప్రభుత్వాన్ని ఒక మాట చెప్పి ముగిస్తాను, ప్రభుత్వం నడుస్తుంది. అందుకనే ఇప్పుడు తాను అమలు చేసిన పథకాలు అమలు కావడం లేదు. ఇంట్లోనేమో పెద్ద పోరున్నది, రాహుల్ గాంధీ బెదిరిస్తున్నాడు అంటున్నారు. రెండో ఏమైందంటే పైనుంచి ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనే దానికి తత్వం బోధపడ్డది. ఇప్పుడు అన్ని పాపం తత్వాలు మాట్లాడుతున్నాడు, అధికారుల మీద ఇట్లా జరుగుతుందనో, లేకపోతే నేను మాటలు మాట్లాడుతున్నా, నేను మాట్లాడడానికి కారణం ఆట ఇదే, నువ్వే తప్పు చేస్తావు, నువ్వే అంటే అవకాశం అని ఎట్లుంటుంది అంటే నేనే తప్పు అంట, నేనే మాట్లాడతా. ఎట్లా సాధ్యమవుతుంది? తప్పు కదా. ఇప్పుడు ఆ మాటలు మించి మాట్లాడుతున్నాం, పరుష పదజాలను వాడొద్దు అన్నాడు. 3 పుస్తకావిష్కరణ ఒకటే మాట చెప్పొస్తాను. 3 పుస్తకావిష్కరణల సభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఒక పుస్తకావిష్కరణ ఏమో మాటల గురించి, పరుష పదజాలం గురించి, మోటు మాటల గురించి మాట్లాడిండు. ఆయన ఏం సమర్థించుకుంటే మాట్లాడితే లేకపోతే ఆట నడవదంటాడు. మరి ఎట్టయితే అధికారులు దొంగలు అంటాడు, అధికారులు నడిపించేది నువ్వేనా? నిన్న మొన్న జరిగిన హత్య నేను అది కూడా చెప్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నవా నువ్వు, అధికార పక్షంలో ఉన్నవా? వామన్ రావు హత్య అన్నప్పుడు వాళ్ళు అన్నాం కరెక్టే. ఇప్పుడు నిన్న కాకముందు రాజలింగమూర్తి హత్య చేయబడ్డాడు. హత్య కారణం హోమ్ మినిస్టర్ నువ్వే, ఎంక్వైరీ ఎవడో చేసి ఆడ గండ్ర వెంకటరామన్ రెడ్డి అన్నాడు, ఇంకెవరో తేల్చు, ఎవడో అంటున్నాడు. కానీ ఏది తేల్చుకుండడం వల్ల ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇది మైండ్ గేమ్ రాజకీయాలు డైవర్షన్. ఆడలేక మధ్యలో ఓడు అనే దానికి ఇవాళ అన్ని మాకు వ్యతిరేకంగా ఉన్నాయనే దానికి ఆయన ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ సరైన కావు.